హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. అందరికీ నమస్తే. అయితే ఈరోజు నేను చికెన్ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తున్నాను. ఆల్రెడీ మన వంటశాలలో చికెన్ పచ్చడి 5 కేజీలు చికెన్ పచ్చడి ఎలా పెట్టాలి అన్నది చూపించాను. మంచి రెస్పాన్స్ వచ్చింది. అసలు ఎంత మంచి కామెంట్స్ వచ్చాయో దానికైతేనే. ఇంకా వేరే వీడియోల్లో కూడా కామెంట్ పెట్టారు, మీ చికెన్ పచ్చడి చూసాం చాలా బాగుంది, మేము కూడా చేసాం చాలా బాగా వచ్చింది అని చెప్పి. అయితే ఆ రోజు నేను పెట్టిన పచ్చడి ఏంటంటే వితౌట్ బోన్ అనమాట. ఈరోజు పెట్టేది 3 కేజీస్ చికెన్ పచ్చడి విత్ బోను. అంటే బోన్స్ లేకుండా కూడా పెట్టుకోవచ్చు అండి, బోన్తో పాటు పెట్టుకోవచ్చు. బోన్స్తో ఉన్నది చాలా బాగుంటుంది, కానీ చాలా జాగ్రత్తగా పెట్టాలన్నమాట. ఫస్ట్ మీరైతే ఏం చేస్తారంటే, ఈ పచ్చడి పెట్టాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా, మేము కూడా చూస్తున్నాం కదా, ఈ పచ్చడి పెట్టాలి అనుకున్న వాళ్ళు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఒక్కటి మిస్ అయిపోయినా ఫ్లేవర్ కొంచెం తగ్గుద్ది. ఏ ఐటమ్ మిస్ అయినా ఫ్లేవర్ తగ్గుద్ది కదా, అందుకే ఎక్కడ మిస్ చేయకండి. అయితే ఇప్పుడు చికెన్కి ఎంత చికెన్ తీసుకున్నానో చూపిస్తాను చూడండి. ఇదిగోండి 3 కేజీస్ చికెన్ అనమాట. అయితే బోన్స్తో పాటే కొట్టించాం. ఇలా చూడండి, ఇలాగా. మీకు కావాలంటే ఇంకొంచెం పెద్దవి కావాలంటే కొట్టించుకోవచ్చు. ఈ సైజ్ సరిపోద్దండి, ఎందుకంటే కొన్ని చిన్నవి ఉన్నాయి, మిగతా అంతా ఓకే పర్లేదు. ఇలాగా ఈ సైజ్ వచ్చింది. మనకి వేగిన తర్వాత చిన్నగా అయిపోతాయి, ఉడుకుతాయి కదా, ఉడికాక కొంచెం చిన్నగా అవుద్ది, మళ్ళీ వేగిన తర్వాత ఇంకా చిన్నగా అవుతుంది. అయితే ఇది ఉప్పు పసుపు వేసి ఒక 3 సార్లు శుభ్రంగా కడిగేసాం అనమాట. కడిగేసుకున్నాం. ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్ ఇలా చిలకరిస్తే చాలు అనమాట, ఎక్కువ వేయకూడదు. ఉడికించుకోవాలి. ఇందులో ఉప్పు పసుపు వేసి. అయితే నేను హాఫ్ ఉడికిస్తానండి ఒకేసారి. ఇందులో వాటర్తో అయితే పర్లేదు, కానీ ఇలా ఉడికిస్తే ఏంటంటే కదిపేటప్పుడు ముక్కలంతా ఇడిపోతాయి అనమాట. సగం ఉడికించి తర్వాత మళ్ళీ సగం ఉడికిస్తాను. ఇందులో 1 స్పూను ఉప్పు వేస్తున్నానండి. ఇదిగోండి, 1 టీ స్పూన్ పసుపు వేసి ఇది కలుపుకోవాలి కొంచెం. ఇదిగోండి, ఇలాగా 1 గుంట గరిటె. ఈ గరిటె లోతు లేదు కదా, అందుకు ఇట్లా 1 గుంట గరిటె, అంటే ఈ గరిటెతో ఒక 2-3 గరిటెలు వేసాను. వాటర్ వేసుకోవాలి. లేదనుకోండి, మనకు ఉప్పు వేసినా వాటర్ వస్తుంది, కానీ అంత విపరీతంగా అయితే రావు. అది ఉడకడానికి ఏమవుద్దంటే ముక్క ఇడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. మనం వాటర్ తక్కువ వేసి లేదా వాటర్ వేయకుండా ఇలా వేపుతామనుకోండి, అది 1 కేజీ చికెన్ పికిల్కి అది అయితే పర్వాలేదండి. ఇలా మనం ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు మాత్రం కొంచెం వాటర్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి, ఓకేనా? ఎందుకంటే ముక్క మీద ముక్క ఎక్కువగా ఉండి ఉడకదు. మనం ఎంత పెద్ద బాండిల్ పెడతామండి, మామూలుగా చెప్పండి, చాలా పెద్ద అయితే అంత వెడల్పుగా అయితే ఏం చెయ్యం కదా. ఇలా గిన్నెల్లో వేసుకుని ఉడికించుకున్నప్పుడు, ఎందుకంటే ముక్క మళ్ళీ సరిగ్గా ఉడకదు కదా, అందుకు ఇలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వస్తుంది 1-2 నిమిషాలకి. ఇదిగోండి, ఇలాగా మూత పెట్టేసుకుంటే 1 నిమిషం 2 నిమిషాలకి మనకు ఆవిరికి వాటర్ వస్తాయి. ఆ ఉప్పు అది అంతా కరిగి వాటర్ ఊరుతాయి అనమాట. కొంచెం ఆ వాటర్కే మనకి ఉడుకుద్ది. 1 నిమిషం ఆగి అప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇదిగోండి, ఒకసారి మూత తీసి చూద్దాం. వాటర్ వస్తుంది కదా, ఇలా చూడండి, మీడియంలో పెట్టాను అనమాట. ఒక్కొక్కసారి చూడండి, వాటర్ రాలేదు అని అంటే కింద అడుగు అంటుకుపోతూ ఉంటాయి, ముక్కలు అతుక్కుపోయినట్టు ఉంటాయి. నేనైతే ఒకవేళ అది వాటర్ రావట్లేదు అనుకోండి, ఒక్కొక్కసారి రాదు, మనం వేసింది ఏమైనా వాటర్ తక్కువైందంటే చికెన్ బట్టి కూడా ఇంకొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేసుకోండి. లేదు అని అంటే ఎక్కువ శాతంలో ఉన్నప్పుడు మీకు ముక్క ఇడిపోయి అతుక్కుపోయి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకే ముందు చూపుగా చెప్తున్నాను. ఇక ఇదైతే వాటర్ వచ్చేసింది, మనకి ఎక్కువే వచ్చింది వాటర్. నేను దగ్గర ఒక 2 గుంటగా అట్లా వేస్తాను వాటర్ అయితేని. లేదంటే మనకు కలపడానికి అవ్వదు, ఇబ్బంది అవ్వద్ది, ఎగిరిపోవాలి. అలాగే ఉడకాలి. అది ఉడికిందంటే మనం తీసేసుకోవచ్చు. అప్పుడు బోన్స్ కూడా ఉన్నాయి కదా, వాటిని కూడా ఉడకాలన్నమాట. మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇదిగోండి, ఇలాగా మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి. చూడండి, కొంచెం వాటర్ ఉంది, వాటర్ కనిపిస్తున్నాయి. వాటర్ చూడండి ఇంకెంత ఉందో. ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యాక వరకు ఉంచితే ఇదంతా పొడి కింద అయిపోద్ది అనమాట. అందుకని ముక్క అయితే ఉడికిపోయింది కదా, తీసేసుకోవచ్చు. మీరు గమనించుకోండి, ఎంతసేపు అని అంటే 15 నిమిషాల వరకు పడద్దండి. 1.5 కేజీ ఇది. ఈ 1.5 కేజీ ఉడకడానికి 15 నిమిషాల కన్నా ఎక్కువైతే పట్టదనమాట. ఇప్పుడు అందులో చిన్న పీసెస్ కదా, పెద్ద ఏం కాదు మరిని. అందుకు ఇప్పుడు దీన్ని జాలి దాంట్లో వేసేసుకుంటాను. ఏమన్నా కొంచెం వాటర్ ఉన్నా కిందకి దిగిపోద్ది. ఇదిగోండి, ఈ చికెన్ అయితే ఇలా ఉడికిపోయింది. ఇందులో మనం జాలి దాంట్లో వేసుకున్నాం కదా, ఇందులో ఏమైనా వాటర్ ఉంటే కింద గిన్నెలోకి వాడిపోద్ది. ఇంకా మిగతా ఇంకొక 1.5 కేజీ ఉంది కదా, అది కూడా ఉడికించేసిన తర్వాత ఇందులో వేసి చూపిస్తాను మీకు నేను. చికెను 3 కేజీల చికెను ఉడికించేసి ఇందులో వేసేసుకున్నాను. ఇది వాటర్ అంతా ఇలా కారుతూ ఉంటుంది కదా, అంటే కింద దాంట్లోకి ఏమైనా వాటర్ ఉంటే ఎక్సెస్ వాటర్ అంతా ఇందులోకి వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు నేను పల్లి నూనెతోటి వేయించుకుంటాను. ఒకవేళ మీకు పల్లి నూనె అయినా సరే పర్లేదు, అంటే నువ్వుల నూనె అయినా సరే వేసుకోవచ్చు పచ్చళ్ళను, అది మన ఇష్టం అనమాట. నేను రెడీమేడ్ ప్యాకెట్స్ తీసుకుని వేస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ పల్లి నూనె అండి కాగుతుంది. ఇప్పుడు ఇందులో చికెన్ వేసి వేయించుకుందాం. ఇదిగోండి, ఇందులో నూనె కాగింది కదా, ఎంత పడుతుందో చూసి చికెన్ వేసుకుందాం. చికెన్ కొంచెం తేమ ఉంటుంది కదా, అందుకు కొద్దిగా చిట్టపట్లు ఆడుతుంది, చూసుకోండి.
ఇదిగోండి ఇలాగే ముక్క కొంచెం కలర్ రావాలి. మరీ ఎక్కువ కలర్ వచ్చేసి అవి గలగలా సౌండ్ వచ్చేలా గనక మీరు వేయించారంటే ఇంక మీకు తర్వాత తినడానికి పళ్ళుకి బాగా పనివ్వాలనిస్తుందనమాట. అంత గట్టిగా అయిపోతుంది ముక్క. ఇప్పుడు నేను వేయిస్తాను చూడండి. జస్ట్ ఎంత అంటే 10 to 15 మినిట్స్ లోపల మనకి ఏగిపోతుంది. అంతకన్నా ఎక్కువ టైం పట్టదనమాట. ఇంకా మనం వేసుకునే బాండ్లీని బట్టి అంటే మూకుడిని బట్టి పెద్ద సైజు అనుకోండి, దాన్ని బట్టి మనం పెట్టుకున్న మంటను బట్టి ఉంటుంది. ఓకే, ఇది చూడండి, ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయిస్తున్నాను. తర్వాత కొంచెం నూనె కొంచెం ఇలా పొంగుది తగ్గిందనుకోండి, అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లేదంటే పొంగిపోతుంది. ఫస్టే చెప్తున్నాండి, కొద్దిగా వేసుకోండి, వేసుకుని చూసుకోండి. ఎందుకంటే తొందరగా పొంగిపోయింది అనుకోండి చాలా ఇబ్బంది అవుద్ది. కలుపుతూనే ఉండాలి. ఏ మాత్రం మీరు అటు ఇటు వెళ్ళారనుకోండి అది ఏగుతుంది కదా అని చెప్పేసి, ఒకవేళ ఎక్కువ వేగిపోయింది అంటే మాత్రం మీకు పచ్చడి అంతా పాడవుద్ది. చాలా గట్టిగా అయిపోయి ముక్క వేయించడంలోనే మెయిన్ ఉంటుంది అనమాట. ముక్క బాగా వేగాలి. అలా అని బాగా ఎర్రగా వేగింది అని అంటే తినలేమన్నమాట. ఆ కరెక్ట్గా ఎంత వేపుకోవాలో అంత వేగాలి. అందులోని బోన్స్ ఉన్నాయి చూడండి, ఇంక ఇక్కడ బోన్స్ ఉన్నాయి కదా, అన్ని ముక్కలు మనం ఉడికించినప్పుడు కూడా బాగా ఉడకాలి. ఏదో ఆ బోన్స్ ఉన్న ముక్కలు సరిగ్గా ఉడకలేదంటే కష్టం. అంటే ఇక వేయించుకోవాలి. మీకు కొంచెం వేగిన తర్వాత చూపిస్తాను మళ్ళీని. అయితే చూడండి, ఇక ముక్కలు చూడండి ఒకసారి, మీకు చూపిస్తాను క్లియర్గా. ఒక్క నిమిషం పీసెస్ చూపిస్తాను చూడండి. ఇవి మరీ ఎర్రగా రాలేదండి, చూడండి గలగల్లాడుతూ మామూలుగా ఉంటాయి. ఇవి ఎందుకంటే ఇప్పుడు తీసినప్పుడు మాత్రం మీకు మెత్తగా అనిపిస్తాయి, కొంచెం సేపటికి ఇంకా గట్టిపడతాయి. అదే మీరు ఎర్రగా కనుక ఏం చేస్తారనుకోండి, ఇంకా తర్వాత కంకర రాళ్ళే అవి అనమాట. కంకర రాళ్ళు ఘోరంగా ఉంటాయి. ఇగో ఇలా ఉండాలన్నమాట ముక్క. చూడండి ఇట్లా ఏ కలర్ అయితే వేపించారు అంటే మీకు లైట్ కలర్గా కనిపిస్తుంది, ఇంకొంచెం డార్క్ ఉంటుంది. మీరు చూసేదానికన్నా కొద్దిగా డార్క్ ఉంటుంది. చూడండి పైన మనం చికెన్ వేసిన తర్వాత ఎప్పుడైతే అది వేగుతుంది అని మనకు తెలుస్తుంది, కలర్ కొంచెం చేంజ్ అవుతుంది అని, కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అప్పుడు తీయాలి. మినిమం ఏంటంటే 15 నిమిషాలు ఖచ్చితంగా పడుతుందండి వేయించడానికి. ఫస్ట్ మీరు ఆ టైం అయితే గుర్తుపెట్టుకోండి. మిగతావి వేయించి ఇందులో వేసేసి అప్పుడు మీకు మసాలా ఇప్పుడు ఏమేం కావాలి, ఎలా వేయించుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి ఆల్రెడీ వేయించేస్తాను కదా చికెన్, కొద్దిగా అది తీసాక మళ్ళీ వేసుకుని వేయించుతున్నాను అనమాట. ఇక్కడ వేగుతూ ఉంటుంది. మనం ఏం చేద్దామంటే మసాలాలు రెడీ చేసుకుందాం. అయితే మసాలాలు ఏమేమి కావాలో చూపించే ముందు ఏంటంటే, మసాలాలు ఎప్పుడు మంచి క్వాలిటీ అయ్యి ఉండాలండి. మళ్ళీ నార్మల్గా మనం క్వాలిటీ అంత తక్కువ, ₹1 తక్కువ అని చెప్పి తెచ్చుకుంటాం కదా, ఆ మసాలాలు అంతా ఫ్లేవర్గా ఉండవు అనమాట. అంత సువాసన భరితంగా మసాలాలు అయితే ఉండవు. ఎందుకంటే అవి రసం తీసేసిన మసాలాలాగా ఉంటాయి. ఎందుకంటే జ్యూస్ ఉండవు, లాస్ట్ క్వాలిటీ ఏదో ఉంటుందో అవి ఉంటాయి అనమాట. అవి మీరు ఇన్ని వేయాల్సిన మసాలా ఇన్ని తీసుకొచ్చి వేసినా అస్సలు ఘాటు ఉండదు, మసాలా ఘాటు ఉండదు. అది మాత్రం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు మనకి అంటే ఎక్కడన్నా ఇప్పుడు మేము పెట్టించినప్పుడు ఆ మసాలా ఫ్లేవర్ తిని అబ్బా చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది, మనం చేస్తే ఎందుకు రాలేదు అని అనిపిస్తుంది కదా. అది ఎందుకు అంటే ఇందుకే మసాలాలు మంచి క్వాలిటీ తెచ్చుకుని వేసుకోండి. మీరు 4 వేసే బదులు 2 వేస్తే సరిపోద్ది అనమాట. అంటే అర్థమైంది కదా మీకు. ఇదైతే వేగుతూ ఉంది, మీకు దగ్గరగా చూపిస్తానండి ఎంతెంత వేసుకోవాలి, ఏమేం కావాలి. జీలకర్ర తీసుకోండి. జీలకర్ర 1 కేజీకి 1 స్పూన్ అనమాట. 3 కేజీలు కదా, 3 స్పూన్లు జీలకర్ర. ఇట్లా మీకు ఏమైనా కావాలంటే కొంచెం ఎక్కువ కావాలి మనకు మసాలాలంటే కొంచెం యాడ్ చేసుకోండి, కానీ కరెక్ట్గా 1 కేజీకి 1 స్పూన్ అండి. అలాగే జీలకర్ర 1 కేజీకి 1 స్పూన్ జీలకర్ర అయితే కేజీకి 2 స్పూన్లు మనకి ధనియాలు వేసుకోవాలి. డబుల్ వేసుకోవాలండి ఎప్పుడైనా సరే. కేజీకి 2 స్పూన్లు అంటే ఎన్ని వేసాను నేను, 6 స్పూన్లు వేసాను. 1 స్పూన్ ఎక్స్ట్రా వేసాను అనమాట ధనియాలు మాత్రం. ఓకే, ఇవి గసగసాలు. ఒకసారి గసగసాలు మాత్రం కంపల్సరీ ఉండాలండి, అప్పుడే ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అది చికెన్ పచ్చడి కానీ మటన్ పచ్చడి కానీ ఏదైనా సరే గసగసాలు ఉండాల్సిందే. గసగసాలు వచ్చి మనకి ఇప్పుడు 3 కేజీలకి కలిపి 100 గ్రామ్స్ వేసానండి. మనం ఒక 5 కేజీలు వేసుకున్నాం అనుకోండి పచ్చడికి, అప్పుడు 150 గ్రామ్స్ అలా వేసుకోవాలి. ఒకవేళ కొంచెం అటు ఇటు తక్కువ ఎక్కువైనా పర్వాలేదు, 1 స్పూన్ అటు ఇటు ఎక్కువ తక్కువ ఉన్నా కూడా పర్వాలేదు. 100 గ్రామ్స్ తీసుకున్నాను అనమాట నేను గసగసాలు అయితేని. నాకు కొంచెం ఫ్లేవర్ ఈ టేస్ట్ ఇష్టం అనమాట, గసగసాల ఫ్లేవర్ టేస్ట్ నచ్చుతుంది. అంటే కమ్మగా ఉంటుంది, బాగుంటుంది పచ్చడి. అందుకని 100 గ్రామ్స్ వేసుకున్నాను. మీరు 80 గ్రాములైనా సరే వేసుకోవచ్చు. ఓకేనా. దాని తర్వాత కొద్దిగా అండి 3 కేజీలకి ఒక ½ టీ స్పూన్ అంతా, ఈ స్పూన్తో ఒక ½ అంతా బండ పువ్వు. ఇది ఫ్లేవర్ కోసం మీకు నచ్చితే వేసుకోవచ్చు అండి, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. అలాగే 3 మరాఠీ మొగ్గలు. ఓకే, ఎక్కువ వేసుకోకూడదండి, 3 వేసుకోవాలి. అవి కూడా చిన్నవి. పెద్దవి అనుకోండి 1 వేసుకోండి, లేకపోతే 2 వేసుకోండి, కొంచెం పెద్ద అయితే అంతే. ఇదిగోండి ఇలాచీలు, ఇవి నల్ల ఇలాచీలు 3 వేసుకోండి. కేజీకి 1 అన్నమాట.
ఈ ఇలాచీలు మాత్రం 5 నుంచి 6 వేసుకోవచ్చు కేజీకి. ఇదిగో 3 కేజీలకి సరిపడగా వేసుకున్నాను నేను. ఒక 16 నుంచి 17 ఇలాచీలు వేసాను. ఓకే, తర్వాత దాల్చిన చెక్క, ఈ సిగరెట్స్ లాగా ఉంటాయి కదా చుట్టాల్లాగా, ఒకటి వేసుకుంటే సరిపోతుంది. అంటే కేజీకి 2 ఇంచెస్ పీస్ వేసుకోవాలి ఇలాగా. ఓకేనా. ఇదిగోండి స్టార్ ఫ్లవర్, కేజీకి ఒకటే పువ్వు అండి. 3 పువ్వులు వేసుకున్నాను. ఇది ఇరిగిపోయింది, మళ్ళీ 4 అనుకుంటారు, 3. ఒకటి తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ మాత్రం వేయకండి, ఎందుకంటే ఇది ఫ్లేవర్ ఏమాత్రం ఎక్కువైందా ఇంకా అంతే సంగతులు అనమాట. మామూలుగా ఉండదు, ఇంకా చాలా ఘాటు వచ్చేసి అసలు ఇంకా తినలేమన్నమాట. ఆ ఫ్లేవర్ ఎక్కువైపోద్ది, చూసుకోండి ఒకసారి. అలాగే లవంగాలు కేజీకి ఒక 8 అలా వేసుకోండి. ఇలా చూడండి, 3 కేజీలు కదా, నేను ఒక 20 వేసాను అనమాట. 20-22 అలా వేసాను. అంటే ఇవి చిన్న చిన్నవి కూడా ఉన్నాయి, అందుకని ఒక 4 ఎక్కువ వేసుకున్నాను ఇందులో. మామూలుగా మంచి ఫ్రెష్గా అప్పుడే వచ్చి మంచి సువాసనతో ఉంటాయి చూడండి, అవి అయితే కేజీకి 5 వేసుకుంటారు. ఓకే, ఇలా చూడండి. మసాలాలు వేయించుకోవడానికి మూకుడు పెట్టుకున్నాండి. ఇందులో ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఒక 2 స్పూన్లు మెంతులు వేసుకోవాలి. ఏంటంటే మెంతులు 2 స్పూన్లు, 3 కేజీలకినండి. ఇవ్వండి ఆవాలు ఒక 3 స్పూన్లు వేస్తున్నాను. ఇవ్వండి, ఇవి బాగా వేగిపోవాలి. ఆవాలు కేజీకి 1 స్పూన్ అండి, మెంతులు మాత్రం 3 కేజీలకి 2 స్పూన్లు, అంటే ఒక హాఫ్ స్పూన్కి కొంచెం ఎక్కువ వేసుకోండి అంత కేజీకి అయితేనే. ఇవి బాగా వేగాలి. ఆవాలు ఇలా చిట్పట్లు ఆడుతూ పేలాలి, అలాగే మెంతులు కూడా వేగాలి. మెంతులు సరిగ్గా వేగలేదంటే పౌడర్ సరిగ్గా అవ్వదండి. ఆవాలేమో వేగకుండా మాత్రం అసలు మనం పౌడర్ చేసుకోకూడదు అనమాట. ఇలాగ పచ్చి ఆవాలు చేసుకునే టేస్ట్ అది వేరు, ఇది వేరే. చూడండి, ఆవాలు మెంతులు వేగిపోయినాయి, ఇవి తీసేస్తాను. నల్ల ఇలాచీలు 3 వేస్తున్నాను, మళ్ళీ చెప్తున్నానండి. ఇగో స్టార్ ఫ్లవర్స్, అలాగే ఇలాచీలు లైట్గా వేగితే సరిపోద్దండి, ఎక్కువసేపు వేయించుకోకూడదు. మంచి సువాసన వస్తున్నాయి వేగుతుంటే మాత్రం. ఇవి వేగిపోయినాయి చాలని, మరీ ఎక్కువ వేయించకూడదు. లవంగాలు వేస్తున్నాను. అన్నీ ఇవి సపరేటే వేయించుకోవాలండి. అంటే మొత్తం అన్నీ కలిపేసామంటే ఒకటి ముందు వేగుద్ది, ఒకటి వెనకాల వేగుద్ది. మంచి సువాసన రావాలి ఇవి వేస్తుంటే. ఇవి మనకి తెలిసిపోతాయి అనమాట. కొంచెం కలర్ మారుతూ ఉంటుంది, ఇవి తెలుపు రంగులో కొంచెం కలర్ వస్తూ ఉంటుంది, లైట్ రంగు అవుతూ ఉంటుంది మనం వేయిస్తున్నప్పుడు. చేస్తున్నాను ఇవి కూడాను. ఇవి చూడండి, ఇవి లైట్ కలర్ వస్తున్నాయి చూడండి, ఇలాగా అలా వస్తే మనకు అయిపోయినట్టు. ఇవి ఇవ్వండి మరాఠీ మొగ్గ వేస్తాయి, అలాగే బండ పువ్వు. ఇలా వేడికి వేగుతున్నట్టు అనమాట, ఎక్కువసేపు కూడా వేయించుకోకూడదు ఇవేమిని. ఓకే, సరిపోద్దండి. లైట్గా ఇలా కొంచెం, ఎందుకంటే బండ పువ్వుతో వేసాను, అది వేడి ఎక్కితే చాలన్నమాట మరాఠీ మొగ్గ. ఇదిగోండి ధనియాలు వేస్తున్నాను. ధనియాల్లో కూడా క్వాలిటీ ఉంటాయండి, ధనియాల ఫ్లేవర్ కూడా బాగుండాలి అంటే ధనియాలు కూడా మంచివి తీసుకోండి. ఓకే, ఇదిగోండి ఇవి ధనియాలు కూడా వేగిపోయి తీసేస్తున్నాను. జీలకర్ర వేస్తున్నాను. ఇదిగోండి చూడండి, జీలకర్ర కూడా వేగిపోయింది, తీసేసి గసగసాలు వేస్తాను. గసగసాలు ఇవి కూడా అన్ని మసాలాలు సిమ్లో పెట్టుకుని వేయించుకోండి. మీడియం కావాలంటే కొన్ని వాటిలో అడ్జస్ట్ చేసుకుంటే, ఎక్కువ సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే ఈవెన్గా వేగుతాయి. లేదు అంటే మాడిపోతాయి తొందరగా, మనకి కలర్ వచ్చేస్తే కానీ వేగవు. ఇదిగోండి గసగసాలు కూడా వేగిపోయినాయి. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసేసి మసాలాలన్నీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి దాల్చిన చెక్క ఇలాగా విరగొట్టు వేసుకోవాలి. ఇవి కొంచెం ఎక్కువే ఉందండి, ఎందుకంటే 3 కేజీలకి ఇది 1.5 ఇంచ్ అలా వేసుకుంటే సరిపోద్ది. కొద్దిగా ఎక్కువ ఉంది, అంటే ఒక 1 ఇంచ్ పైన ఎక్కువ ఉంది. ఎందుకు వేస్తున్నానంటే మనకి బోన్స్తో పాటు ఉన్న చికెన్కి ఎప్పుడైనా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది అనమాట. దాల్చిన చెక్క ఇది వేగాలంటే 1/2 నిమిషం ఖచ్చితంగా పడుతుందండి. 1/2 నిమిషానికన్నా కొంచెం ఎక్కువే పడుతుంది, కానీ తక్కువ పట్టదు. సిమ్లో పెట్టి వేయించుకోవాలి, అప్పుడే మంచి ఫ్లేవర్స్ ఇలా బయటకు వస్తూ ఉంటుంది. మనం అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, ఇది సరిపోతుంది. దగ్గర హాఫ్ మినిట్కి ఎక్కువ పట్టిందనమాట. ఇదిగోండి మసాలాలన్నీ వేయించేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు
మెత్తగా పౌడర్ చేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే అసలు బరకలాగా అది లేకుండా మెత్తగా చేసేసుకుంటేనే బాగుంటుందండి. చికెన్ అయితే మొత్తం వేయించేస్తానండి 3 kgs కూడాను. మనకి బోన్లెస్కి బోన్ చికెన్కి ఏంటంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. బోన్స్ తీసుకొచ్చింది అయితే కొంచెం తక్కువ వస్తుంది. అందుకే మనం మసాలాలు వేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అవి ఏంటి ఎలా వేసుకోవాలి ఇప్పుడు నేను మీకు అన్ని కలిపేటప్పుడు జాగ్రత్తగా చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే బోన్లెస్ చికెన్కి దీనికి ఉన్న తేడా ఏంటో కూడా నేను చెప్తాను. ఇదిగో మొత్తం చికెన్ అంతా వేయించేసుకుని పెట్టాను. ఆయిల్ అయితే మళ్ళీ కొంచెం సిమ్లో పెట్టాను అనమాట. ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయించుకోవాలి. ఒకసారి చూడండి ఎలా వేయించుకున్నానో చూపిస్తాను మీకు. చూడండి మనం ఇందాక తీసాం కదా, తీసిన వెంటనే కొంచెం మెత్తగా అనిపిస్తుంది, తర్వాత మనకి ముక్క గట్టి పడుతుంది. ఇలా ఉండాలి, మనం తీసినప్పుడు ఇలా తీయడానికి రావాలి, లోపల కూడా వేగాలి. అలాగని ఎర్రగా కలర్ వచ్చేసిందంటే మాత్రం తర్వాత మీరు తినలేరు. చూసుకోండి ఒకసారి. ఇంకో మనకి కొంచెం సేపటికి గట్టిపడుతుంది ఇది. అయితే మనం కలుపుకుని తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత కొంచెం పర్వాలేదని మెత్తకుండా తర్వాత ఇంకా గట్టిగా అవుతూ ఉంటుంది అనమాట. దాన్ని బట్టి మరీ ఎక్కువ వేయించుకుంటే మాత్రం మీరైతే నిజంగా చెప్తున్నాండి నవ్వలేరు. వాటర్లో ఉడికిపోతుంది కదా, ఉడికిన తర్వాత ఈ డీప్ ఫ్రై అవుతూ ఉంటుంది, అలాగే ఉడుకుద్ది. అప్పుడు మనకి సరిగ్గా సరిపోతున్నట్టు. ఉప్పు వేయకుండా ఉడకబెట్టకండి. ఇది ఉప్పు పసుపు వేసిన తర్వాతే ఉడికించుకోవాలి. ఎందుకంటే బోన్స్ దాంట్లోకి ఆ ఉప్పు కానీ లేదంటే పసుపు వెళ్తే ఉడికిందనుకోండి, అప్పుడు మనకి ఆ నీచు వాసన అన్నది కొంచెం ఉండదన్నమాట మనకి. ఓకే, ఇదంతా ఇలా వేయించేసుకున్నాం కదా, రెడీ చేసుకున్నాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయించుకుందాం. తర్వాత కలిపేటప్పుడు కూడా మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి. కొన్ని టిప్స్ చెప్తాను, అవన్నీ కరెక్ట్గా పాటిస్తే మాత్రం మనకి విత్ బోన్ తోటి చికెన్ పచ్చడి చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి కేజీకి 2 స్పూన్లు అనమాట. 3, 4, 5, 6 ఇదిగోండి 7 స్పూన్ ఫుల్గా వేసాను. ఎందుకంటే కొంచెం మసాలాలు ఉండాలి, లేకపోతే బాగోదు. అల్లం వెల్లుల్లిపాయ ఏంటంటే మరీ ఎక్కువ తక్కువ అవ్వకూడదు, కానీ 1 స్పూను అటు ఇటుగా అయినా పర్వాలేదు, సిమ్లో పెట్టుకోండి, లేకపోతే పొంగిపోద్ది. ఎక్కువ క్వాంటిటీలో చేసేటట్టయితే పొంగిపోద్ది, చూసుకోండి ఒకసారి. ఇందులో ఉన్న పచ్చితేమ అంతా పోవాలన్నమాట, అప్పటి వరకు వేయించుకోవాలి దీన్ని. ఇదిగోండి ఇందులో ఆయిల్ వేసి ఉంచాం కదండి, ఫస్ట్ మనం చికెన్ వేయించుకునేటప్పుడు 1.5 kg పల్లి నూనె వేసాను అనమాట. మీకు ఫస్ట్లో చెప్పలేదు ఎంత వేసాను ఆయిల్ అని. ఆయన 3 kgల మనకి చికెన్కి నేను 1.5 kg వేసానండి. ఈ 1.5 kgలోనే మనం ఇప్పుడు ఆ చికెన్ అది వేయించుకున్నాం. తర్వాత మళ్ళీ ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఓకే కదా. నిమ్మకాయలండి మనకి కేజీకి 5 నిమ్మకాయలు పిండుకోవాలి. కాజు సైజ్ చూడండి, ఇలా నేను కట్ చేసేసాను మీకు, అందుకని చూపించడం కావట్లేదు. ఇదిగో ఇవి కొంచెం రసం బాగానే వస్తున్నాయి. రసం లేదంటే 6 కాయలు కూడా పిండుకోవాల్సి వస్తుంది. అది కూడా మనం వేసిన కారం ఘాటుని బట్టి అనమాట. ఇక్కడ నేను 15 కాయలు నిమ్మకాయలు రసం పిండేసుకుని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది వేగిందంటే ఇందులోనే వేసేస్తాను అనమాట, స్టవ్ ఆఫ్ చేసేసి. ఇందులో ఫ్రెష్గా కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా దీంతో పాటు వేగిపోవాలి. మిరపకాయలు ఇలా గిల్లేసుకుని వేసుకోండి. నాలుగు నుంచి ఒక 5 వేసుకోండి. కరివేపాకు ఎండుమిరపకాయలు కూడా వేగిపోవాలి. అవి వేగిపోయేసరికి మనకు ఆల్రెడీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ సగం పైన వేగిపోయిందండి. ఇంక మనకి ఎండుమిరపకాయలు ఈ కరివేపాకు కూడా వేగిపోయిందంటే సరిపోతుంది. ఇంక ఇందులో ఆవాలు కానీ జీలకర్ర కానీ పోపులు ఏమీ వేయట్లేదండి, మనం మసాలాకి వేసుకున్నాం కదా, అవే సరిపోతాయి అన్నమాట. ఇదిగోండి ఇందులో ఉన్న కరివేపాకు అవన్నీ వేగిపోయినాయి. ఇక మనకు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేగిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. దీన్ని కొంచెం చల్లారేద్దాం, ఒక 5 నిమిషాలు అంతే. మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేగిపోయినాయి కదా, బయటికి తీసుకొచ్చేసాను. ఇంకా వేడిగా ఉందన్నమాట. ఇందులో కొంచెం వేడిగా ఉన్నప్పుడే, నార్మల్గా ఏంటంటే నూనె కాగిందంటే మనం చల్లారిన తర్వాతే మనం ఏ పచ్చళ్ళన్నా వేసుకుంటాం, కానీ ఈ చికెన్ పచ్చట్లో అలా కదా, ఇలా వేడిగా ఉన్నప్పుడే ఇందులో కారం నిమ్మరసం ఇవన్నీ వేసేసుకోవాలి. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక ఇందులో కారం వేస్తున్నాను. కారం ఏంటంటే మనకి 3 kgలకి 150 గ్రాములు కారం పడుతుందండి ఇందులో. అయితే మీకు 150 గ్రాములు కొలుచుకోవాలి అప్పుడు అంటే కష్టం కదా, 3 kgలు పెట్టినా లేకపోతే 1 kg పెట్టినా కష్టం అవుద్ది కదా. అంటే కేజీకి 2 గుంటగరట్లు కారం పడుతుంది అనమాట. బాగా ఘాటుగా ఉందనుకోండి, విపరీతమైన గుంటూరు కారం అనుకోండి, అప్పుడు 1.5 వేయండి. అంటే ఒక గరిటె వేసి ఇందులో సగం కారం వేయండి, సరిపోతుంది. అది కూడా మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలండి, అంతే. అయితే నేను ఇక్కడ ఎన్ని గుంటగరిటెలు వేస్తున్నానో చూడండి ఒకసారి. అంటే 3 kgలు కదా, 1 kgకి ఇది 2 వేసాను. 3, 4, 5, 6 గుంటగరిటెలు వేసాను అనమాట.
మనకి కరెక్ట్గా సరిపోద్దండి. అంటే 6 గుంటగరిటెలు అంటే 150 గ్రాములు కారం. అది ఉప్పు వేస్తున్నానండి. ఫస్ట్ ఒక గరిటె వేస్తున్నాను కదా, మీకు చూపిస్తాను చూడండి. 125 గ్రామ్స్ ఉప్పు అనమాట. ఇదిగో ఇది 3 కేజీలకి సరిపోతుంది కరెక్ట్గా. ఎందుకనంటే ఒక గరిటెన్నర అనమాట, గుంట గరిటెన్నర. ఒక గరిటె వేసి ఇంకొక హాఫ్ వేసుకోండి సరిపోతుంది. లేదనుకోండి మూడో రోజు కలుపుకునేటప్పుడు కొంచెం కావాలంటే వేసుకోవచ్చు. ముందే వేసేస్తే ఒక్కొక్కసారి ఉప్పుని బట్టి కూడా ఎక్కువ తక్కువలు అవుతూ ఉంటుంది. అందుకని ఇంత వేసుకుంటే చాలు అనమాట. ఇదిగోండి ఈ వేడి దాని మీదే కొంచెం నిమ్మరసం, ఇప్పుడు మనం పిండుకున్నాం కదా నిమ్మకాయలు, అవి ఆ నిమ్మరసం అంతా ఇందులో వేసేసుకోవాలి, గింజలు రాకుండా. ఇవన్నీ ఇలాగా కలిపేసుకోవాలి. ఇదిగోండి ఉప్పు మాత్రం రాళ్ళు ఉప్పు మీరు మిక్సీలో వేసుకున్నా సరే, రాళ్ళు ఉప్పు మెత్తని దొరుకుతుందండి, అదైనా సరే కలుపుకోండి. మీరు బాగుండాలి పచ్చళ్ళు అవినంటే రాళ్ళు ఉప్పే వాడుకోవాలి. ఇదిగోండి ఇందాక మనం మసాలా చేసుకున్నాం కదా, ఆ మసాలా పౌడర్ అనమాట. ఇదిగో కొద్దిగా ఉంచానండి, మనం దానిపైన చల్లుతాను అనమాట పౌడర్. తర్వాత ఈ పేస్ట్ వేస్తాను. ముక్కలు వేయించుకున్నాయని ఇలా చూపించాను చూడండి. ఇదిగో అయితే మన చికెన్ మనం ఉడికిస్తున్నాం చూడండి. ఉడకబెడుతున్నప్పుడు ఏంటంటే మనకి కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడికిస్తే ఏంటంటే ఈ లోపలికి ఆ జ్యూస్ ఉప్పు అది వెళ్ళి మనకి ఎలాంటి స్మెల్ రాకుండా ఉంటుంది. అలాగే కొంచెం మసాలాలు కూడా కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవాలన్నమాట. నిమ్మకాయ ఒకటి ఎక్కువ ఉండాలి. అలాగే ప్రతి మసాలా ఉప్పుతో పాటు విత్ బోన్ చికెన్కి, మనం ఇలాగ బోన్స్ ఉన్న చికెన్కి కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, పచ్చడి పాడవకుండా కూడా ఉంటుంది అనమాట. ఉప్పు కనుక ఏమాత్రం తక్కువ వేసారా, మీరు బాగా ఉప్పు తక్కువ తినేవాళ్ళైతే చికెన్ పచ్చడికి చాలా కష్టం అండి. ఎందుకంటే ఇలా బోన్స్ చికెన్ పచ్చడికి బాగా ఉప్పు తక్కువ తినేవాళ్ళైతే మరి ఇందులో కూడా ఉప్పు తక్కువ తింటారు కదా, అప్పుడు పచ్చడి పాడైపోద్ది. అప్పుడు కూడా చూసుకోండి ఒకసారి. అయితే ఇక ఇలాగ మసాలా పౌడర్ ఉంది కదా, మసాలా పౌడర్ని ఒకసారి దీనిపైన వేసేసుకోవాలి. మిగతా కొంచెం పౌడర్ ఉంచి ఒక గుప్పుడు పౌడర్ ఇలా వేసేసుకోండి ఫస్ట్. తర్వాత కూడా ఇంకా ఈ చికెన్ పచ్చడి గురించి చెప్తానండి, ఎందుకంటే శ్రద్ధగా వినండి మళ్ళీ. ఎందుకంటే పచ్చడి పాడవకుండా ఉండడం కోసం అనమాట. మీరు బాగా ఎక్కువ మోతాజులో పెట్టుకుంటే మాత్రం చేతికి గ్లౌజులు వేసేసుకుని అప్పుడు కలుపుకోండి. సేవంటి ప్లేట్లో ఎందుకు కలుపుతున్నానంటే ఇంత పెద్దది లేదనమాట, బాగా పెద్దది ఉంది మీకు. అందులో నేను ఈ 3 కేజీలు మీకు అసలు ఇంతే కింద కనపడుతుంది. అందుకని చెప్పి ఈ ప్లేట్లో కలుపుతాను. వెంటనే కలిపిన తర్వాత వేరే దాంట్లోకి తీసేస్తాను అనమాట. ఇదిగోండి ఈ గ్రేవీ అంతా ఇందులో వేసేస్తున్నాను. పచ్చడి అంతా చక్కగా కలిపేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా చక్కగా బాగా ముక్కలకి ఉప్పు కారం మసాలా నూనె అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. అయితే నూనె మాత్రం 1.5 kg వేసాను కదా, మీకు ఒకవేళ నూనె సరిపోలేదు అంటే ఇంకో 1/2 కిలో మూడో రోజు కలుపుకున్నప్పుడు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనం ఆడిచ్చిన కారాన్ని బట్టి, కారం మరుం బట్టి మనకి ఆయిల్ పడుతుంది. బాగా మెత్తగా అయిందనుకోండి కారం, అప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట, ఆయిల్ పీల్చేసుకుంటుంది. అలాగా మూడో రోజు సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను చెప్పింది అయితే కరెక్ట్ పర్ఫెక్ట్ కొలత అనమాట. మనం కారం మరి ఒక్కొక్కరు ఆడించుకుంటే కొంచెం మరుంగా కొంచెం మెత్తగా అలాగా, దాన్ని బట్టి మాత్రం మూడో రోజు ఆయిల్ వేసుకోండి. ఇది అనమాట మనం పచ్చడి అంతా. చూస్తున్నారు కదా ఇలా కలుపుకుంటే అసలు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా మీకు కూడాను. మరి పచ్చడి అయితే నాకు ఎప్పుడు టేస్ట్ చూద్దామా అని అనిపిస్తుంది అనమాట. ఈ బోన్స్తో పాటు చికెన్ పచ్చడి పెట్టినప్పుడు మీరు కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఉప్పు ఎక్కువ వేసుకోవాలి, నిమ్మరసం ఎక్కువ వేసుకోవాలి, మసాలాలు కూడా ఎందుకంటే కొంచెం ఎక్కువ అంటే ఒక్కొక్క స్పూన్ అలాగా ఎక్కువ క్వాంటిటీ వేసుకోవాలన్నమాట మసాలాలు. ఈ విత్ బోన్ పికిల్కి 3 నుంచి 4 నెలలు మాత్రమే ఉంటుందండి మనకి ఫ్రిడ్జ్లో పెడితే. అదే బయట ఉంచామనుకోండి నెల రోజులు మాత్రమే వేసుకోవాలి, నెల నుంచి నెల 15 రోజులు. అదే ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే 3 నుంచి 4 నెలలు ఈజీగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకి ఊరికే మనం ఏ సీసాలో అయితే పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెడతామో అది ఊరికే బయటకు తీసి లోపల పెట్టి రోజు చేయకూడదు అనమాట. ఒక వారం రోజులకు సరిపడగా ఒక సీసాలోకి తీసేసుకుని మిగతాది స్టోరేజ్ చేసుకునేది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఊరికే బయటికి లోపలికి తీయకుండా ఉంటే అప్పుడు 3 నుంచి 4 నెలల వరకు ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని ఏంటంటే టిప్స్ పాటిస్తేనే మన పచ్చడి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా బూజది రాకుండా బాగుంటుంది. నాకైతే ఎప్పుడైతే టేస్ట్ చేద్దామా అని ఉంది. ఈరోజు నేను మీరు గమనించారా, రెగ్యులర్గా వీడియోస్ చూసే వాళ్ళందరికీ అర్థమవుద్ది, నేను చైర్లో కూర్చున్నాను. అసలు నేను ఈ చైర్స్ వాడిన స్టూల్ మీద కూర్చుంటాను, కానీ ఈ కాళ్ళు నాది అసలు పనిచేయట్లేదు అనమాట, నడవనివ్వట్లేదు. అక్కడ నిలబడి కూడా నేను ఒకటి మీకు ఏదైతే చూపించానో చికెన్ అది మాత్రమే వేయించాను, మిగతాది మరేను వేయించింది. అసలు
స్టూల్ మీద కూర్చునే అంత సీన్ కూడా లేదు, అలాగని నిలబడేంత కూడా లేదనమాట. అంత నొప్పిగా ఉంది. కొంచెం మొన్న ఏదో వ్యాయామం చేస్తుంటే కొంచెం నొప్పెట్టింది అనమాట. అది అసలు మామూలుగా కాదు. దాన్ని అయితే అసలు పని కూడా చేసుకోవడానికి లేదు, వంట కూడా చేయడానికి లేదు, అంత అలా ఉంది. ఇదిగోండి, ఏదైనా బోన్తో పాటే తీసుకున్నా కూడా ఇలా చూడండి చక్కగా నవలాడిపోతుంది. ఎంత బాగుంటుందో ఇది బోను. ఎంత టేస్టీగా ఉందంటే ముక్క మరీ గట్టిగా లేదు. నేను ఇప్పుడు బోన్తో పాటే తీసుకున్నాను చూడండి. గ్రేవీ టేస్ట్ చూస్తేనే అన్నీ సరిపోయిందా లేదా తెలుస్తుంది. కారం కానీ అది ఇప్పుడు కొంచెం కారంగా ఉంది, పులుపు కూడా ఉంది. ఇదేంటంటే 3 డేస్కి, రేపు లేదా ఎల్లుండి మళ్ళీ కలుపుతాం కదా, అప్పటికే కరెక్ట్గా సరిపోతుంది. ఎప్పుడైనా చికెన్ పచ్చళ్ళు, నాన్ వెజ్ పచ్చళ్ళు ఏదైనా సరే కారంగా ఉంటేనే బాగుంటుందండి, లేకపోతే బాగోదు. ఎందుకంటే కారం తక్కువ తినే వాళ్ళకైతే తగ్గించి వేసుకోవచ్చు, కానీ కారం ఉంటేనే ఆ టేస్ట్ అన్నది మనకు తెలుస్తుంది అనమాట. పచ్చడి మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు మనం తిన్నప్పుడు ఏంటంటే నిమ్మకాయ పులుపు తెలుస్తూ ఉంటుంది, ఆ పుల్లగా ఉందేమో అనిపిస్తుంది, కానీ 3rd డేకి 3వ రోజుకి కరెక్ట్గా సరిపోద్ది. మీరు ఎక్కువైపోయిందేమో అని భయానికి మళ్ళీ ఇంకోటి ఏమి కలపకండి. 3వ రోజు ఒకసారి చూసుకోండి. అలాగే ఏంటంటే మనం డైరెక్ట్గా తిన్నదానికి రైస్లో కలుపుకొని తిన్నదానికి చాలా తేడా ఉంటుంది అనమాట. రొయ్యల పచ్చడి కూడా చేస్తున్నాను. నాకు తెలిసి ఈ వీడియో ముందు వస్తుందో మరి రొయ్యల పచ్చడి ముందు వస్తుందో తెలియదు, కానీ రావడం అయితే రొయ్యల పచ్చడి కూడా వస్తుంది. ఓకేనండి, మరి పచ్చడి గురించి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఈ పచ్చడి వీడియో ఎలా ఉంది, నచ్చిందా మీకు? నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలాగే ఆల్ ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేస్తారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. ఎందుకు కలిసి మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.